ఇప్పుడు క్వార్టర్ రిజల్ట్స్ ప్రకటిస్తారు కదా, ఆ ముందు రోజు విపరీతంగా షేర్ ప్రైస్ పెరిగి ఉంటుంది, రిజల్ట్స్ అయిపోగానే పడిపోతుంది మళ్ళీ. ఇది ఎట్లా ఎందుకు చేస్తారు అంటే రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్టేషన్ అండి, స్ట్రీట్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఉందండి, సపోజ్ ఐ విల్ సే ఐటీ సెక్టర్, రైట్? ఐటీ సెక్టర్ బాగా లోలో ఉంది కదా, 1 year నుండి మనం చూస్తున్నాం పెద్ద కంపెనీలు అన్ని 50%, 55% పడింది. ఏఐ ఒక భూమి వచ్చింది, భూమే కాదు భయపెట్టింది కూడా, అసలు ఈ కంపెనీస్ ఉంటాయా అనే పరిస్థితి కూడా వచ్చింది. ఇవాళ ఏఐ భూమ్ బ్లాస్ట్ అవుతుంది, బయట మనం చూస్తున్నాం కదా, యూఎస్లో ఏఐ స్టాక్స్ అన్నీ పడుతున్నాయి. సో ఏఐ అనేది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది డే 1 మనకు తెలియదు వచ్చినప్పుడు. ఇప్పుడు మెల్లమెల్లగా ఏఐ అసలు ఏంటి, ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది వస్తుంది. ఇలాంటప్పుడు నాకు కంపెనీ ఎలా రిజల్ట్స్ ఇవ్వబోతుంది, కంపెనీ ఆల్మోస్ట్ 2 quarters నుండి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ క్వార్టర్ పాజిటివ్ ఇస్తుందా, వీళ్ళు ఏఐ సైడ్ మైగ్రేట్ అయ్యారా, ఇది నా బెట్టింగ్ కదండి. ఇది నా అంటే అట్లీస్ట్ ఎలా ఉంటుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, ఈ రిజల్ట్స్ ఇలా ఉండొచ్చు అని. అప్పుడు నేను కొంటా. రిజల్ట్స్ బాగాలేదనుకోండి అమ్మేస్తా, రిజల్ట్స్ బాగుంటే కంటిన్యూ చేసుకుంటాం. సో అది మనం మనం ఎలా చెప్పగలం, చెప్పలేం కదా, అది మన ప్రిడిక్షన్ అంతే. నేను కూడా ఏ ఐటీ పొజిషన్ తీసుకున్నా రిజల్ట్స్ ముందు, రిజల్ట్స్ తర్వాత అమ్మేస్తాం. ఎందుకు తీసుకోవడానికి ఉన్న రీజన్ ఏంటి, ఆల్రెడీ 52 week లో వాల్యుయేషన్లో ఉన్నాయి ఇవి, ఆల్రెడీ ఏఐ బబుల్ కొంత బర్స్ట్ అయింది. సో కంపెనీస్ కూడా మైగ్రేట్ అవుతున్నాయి ఏఐ సైడ్. సో ఇక్కడ నుండి గైడెన్స్ బాగుంటుంది అని మన ఒక ప్రిడిక్షన్ అంతే. ఓకే ఓకే, అది వస్తే కానీ తెలియదు కదా. అట్లాగే ఆపరేటర్స్, కొందరు పెద్ద ప్లేయర్స్ బాగా గేమ్స్ ఆడతారు చిన్న కంపెనీలతో అని కూడా నేను విన్నాను, నిజమేనా? మార్కెట్లో రకరకాలు ఉంటాయి కదండి. అవే సార్ మీరు చెప్పాల్సింది, అంటే మీరు దానిలో భాగం కదా, మనం పబ్లిక్ డొమైన్లో మాట్లాడలేం కదా. అవునా, ఆ స్థాయిలో ఉంటాయా? అంటే అట్లా అని కాదు, కొన్ని ఎందుకంటే వ్యూవర్కి తెలియాలి కదా, అంటే చిన్న కొన్ని ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్తే మాకు, అంటే స్టాక్ని ఎన్నిక చేసుకునే ముందు అవగాహన కోసం మాత్రం. స్టాక్ ఒకటే చెప్తుందండి, ప్రైస్ కన్నా ముందు కంపెనీస్ని స్టడీ చేయడం చాలా ఇంపార్టెంట్. ఏదండి కంపెనీస్ని స్టడీ చేయడం, అంటే కంపెనీని స్టడీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రైస్ అనేది వాలటైలిటీ ఉంటుంది, ప్రైస్ వాలటైలిటీ కొంత షార్ట్ టర్మ్లో వేరియస్ ఫ్యాక్టర్స్ మీద ఉంటుంది. అది కాదు మెయిన్ మనకి, మేబీ మనం కొన్నాక 20% పడచ్చు, లెట్ ఇట్ బి, బట్ కంపెనీ బాగుంది అనుకోండి, గైడెన్స్ బాగుంటే లాంగ్ రన్లో బాగుంటుంది. సో అది స్టడీ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్. అంటే మ్యానిపులేషన్ ఎలా పట్టుకోవాలండి, వాళ్ళు చేసే మ్యానిపులేషన్ తెలుస్తుంది మనకు, అర్థం అవుతుంది, తెలుస్తుంది. అంటే మనకి ప్రైస్ మనకి ఎర్నింగ్స్తో మ్యాచ్ అవ్వట్లేదు అనుకోండి, ఆ మ్యాచ్ అయినప్పుడు మనం అర్థం అవుద్దండి మనకి ఓవర్ వాల్యుయేషన్ ఉంది, ఆర్ ప్రైస్ కొంత మ్యానిపులేషన్ జరుగుతుంది అనేది అర్థం అవుతుంది. రైట్ సార్, ఇప్పుడు ప్రమోటర్లు మనల్ని మోసం చేస్తున్నారు అని ఎట్లా తెలుసుకోవాలి, కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఏమైనా చెప్తారా, ఎట్లా తెలుసుకోవాలి? కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ కొంత మనం స్టడీ చేయాల్సి ఉంటుందండి. రీసెంట్గా మీరు ఒక 2-3 months బ్యాక్ అనుకుంటా, సెబీ వాళ్ళు ఆడిట్కి వెళ్తే అసలు కంపెనీలు జస్ట్ ఒక బోర్డును ఒక ఇది ఉంది అంతే, అక్కడ ఏం లేవు, లిస్టెడ్ కంపెనీలే. సో అసలు వాళ్ళు ఇచ్చే రిజల్ట్స్ ఏంటి, ఎలా ఉన్నాయి, తర్వాత సెక్టర్ ఏంటి అని కొంత మనం స్టడీ చేసుకోవాలండి. ఇప్పుడు లాస్ట్ టైం మీరు అడిగారు నన్ను ఏఐ మీద, ఏఐ వచ్చేసింది కదా నేను ట్రేడింగ్ చేసేయచ్చా అని. ఏఐ కొంతవరకు చెప్తుంది, ఏఐ ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుని చెప్తుంది, బట్ మనం వాళ్ళ కాల్స్ వింటాము, వాళ్ళ కాల్స్ అటెండ్ అవటము, వాళ్ళ ఏజిఎమ్స్ జరిగినప్పుడు పార్టిసిపేట్ చేయటం. ఎందుకంటే కాల్స్ అటెండ్ అయినప్పుడు క్వశ్చన్స్ అడుగుతారండి, మనమే కాదు చాలామంది ఇండియా వైడ్ పార్టిసిపేట్ చేస్తారు. నేను కూడా 2-3 కాల్స్ అటెండ్ అయ్యానండి రీసెంట్గా. సో వాళ్ళు అక్కడ గైడెన్స్ ఇస్తారు, అవన్నీ తెలుసుకోవటము. సో దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. అట్లాగే ప్రమోటర్స్ ప్లెడ్జ్ చేస్తుంటారు కదా వాళ్ళ స్టాక్ని, అది ఏ స్థాయి వరకు చేస్తే ఆ కంపెనీ గురించి డౌట్ పడాలి? అంటే ప్లెడ్జ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది సిస్టంలో దేనికోసం వాడుతున్నారు, ప్లెడ్జింగ్ తప్పు కదండి. ప్లెడ్జ్ చేసిన సిస్టంలో పెట్టిన డబ్బుని మళ్ళీ రీపే చేస్తున్నారా లేదా, అది ఇంపార్టెంట్ అండి. అది రీపే చేయకుండా అలా కంటిన్యూ అవుతుంది అనుకోండి, అది రెడ్ ఫ్లాగ్ మనకి. ఓకే, ఇప్పుడు ఈ సంవత్సరం వాళ్ళు తీసుకున్నారు 2026లో ఒక 3 years వాళ్ళు క్యాపెక్స్ కోసం అని చెప్పి తీసుకున్నారు కంపెనీ. సో ఆ 3 years తర్వాత ఆర్ 2 years తర్వాత తీసుకున్నది రీపే చేస్తున్నారా లేదా, అది ఇంపార్టెంట్ అండి. రీపే చేయకపోతే ఇంట్రెస్ట్ బర్డెన్ పెరుగుద్ది. రైట్ సార్, ఇప్పుడు మార్కెట్లో సర్క్యూట్ లిమిట్స్ అని ఉంటాయి కదా, అవి ఎందుకు ఉంటాయి అసలు? అంటే దాని వాల్యూమ్ని బట్టి సర్క్యూట్ లిమిట్స్ ఉంటాయండి. 5%, 10%, 20% అని కంటిన్యూస్గా 2 days 20% పడింది అనుకోండి, సర్క్యూట్ రివిజన్ జరుగుద్ది. అంటే ప్రైస్ ఎక్కువ మ్యానిపులేట్ కాకుండా ఉండటం కోసం అని చెప్పి లిమిట్స్ పెడతారు. 3 days 10% పడితే కొన్ని కంపెనీలు వరుసగా అప్పర్ సర్క్యూట్ కొడుతుంది. అదండి, కొట్టినా కూడా సపోజ్ 20% కంటిన్యూస్గా మీరు చేయలేరు. 20% 2 days పడిందంటే తర్వాత 10%కి రివైజ్ అవుతుంది, సిస్టమ్ రివైజ్ చేసేస్తుంది. సో 10% కంటిన్యూస్గా మీరు రివిజన్ పడింది అనుకోండి, సర్క్యూట్ ఆటోమేటిక్గా 5% రివైజ్ అవుతుంది.
5 కూడా కంటిన్యూస్గా పడితే 2%కి వెళ్ళిపోద్దండి. సో ప్రైస్ కంట్రోల్ చేయడానికి అది సర్క్యూట్ లిమిట్స్ పెడతారండి. అది F&Oకి ఉండదు, మళ్ళీ F&Oకి సర్క్యూట్ లిమిట్ ఏమి ఉండదండి. అంటే 10% జనరల్గా పెడతారు, బట్ అది వాల్యూమ్ పెరిగితే కూడా అది మనకి మళ్ళీ రివైజ్ అవుద్ది సర్క్యూట్. మార్కెట్లో ఒక దాదాపు 5,000 కంపెనీలు ఉంటాయా సార్? 9,000 పైన ఉంటాయండి. 9,000. ఓ మై గాడ్. సో వాటిలో బెస్ట్ ఎలా పిక్ చేస్తారు సార్? ఫిల్టర్స్ అంతే. ఫిల్టర్స్ ఉంటాయా? ఫిల్టర్స్ పెట్టుకుని చెక్ చేసుకోవటమే. సపోజ్ మనకి ఫినాన్షియల్ ఫిల్టర్స్ ఉంటాయి. ఫినాన్షియల్ ఫిల్టర్ మనకి స్క్రీనర్ కానీ వీటిలోకి వెళ్తే వెబ్సైట్స్లోకి ఫిల్టర్స్ పెడితే ఫిల్టర్ అయిపోయి వస్తాయి మీకు. ఓకే. మీరు మార్కెట్ క్యాపిటలైజేషన్ గ్రేటర్ దాన్ 5,000 ఉండాలి, ఆర్ఓసి ఎంత ఉండాలి, పిఈ రేషియో ఎంత ఉండాలి, ఇవన్నీ మీరు ఫిల్టర్స్ ఇచ్చారనుకోండి, ఫిల్టర్ చేసి మీకు స్టాక్ లిస్ట్ ఇచ్చేస్తుంది. అందులో మళ్ళీ మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. అదే ఉందండి, ఈజీయే కదా. సో మామూలుగా మార్కెట్ అంటేనే చాలా టెక్నికల్ పదాలు చాలా ఎక్కువ ఉంటాయి మార్కెట్లో. కొన్ని చూస్తే భయం వేస్తుంటుంది. పిఈ రేషియో అని, డెట్ టు ఈక్విటీ అని, ఇట్లాంటి పదాలు. వీటిని ఎట్లా సార్ అర్థం చేసుకోవడం? అంటే పిఈ రేషియో అనేది ఒక పారామీటర్స్ అండి. రేషియోస్ అనేది ఏం చెప్తుంది అంటే ర్యాండమ్గా మనకు ఆ కంపెనీ గురించి చెప్తుంది. ఓకే, ర్యాండమ్గా. ఓకే. సో పిఈ రేషియో ప్రైస్ టు ఎర్నింగ్స్, మనకి ట్రేడ్ అవుతున్న ప్రైస్ ఏంటి, ఎర్నింగ్స్ వర్సెస్ ఆ కంపెనీకి ఉన్న ఎర్నింగ్స్ ఏంటి, అది మనం చూసినప్పుడు ఈ ప్రైస్ ఆ ఎర్నింగ్స్ కి మ్యాచ్ అవుతుందా లేదా, అంటే ఎన్ని టైమ్స్ ఎక్కువ ట్రేడ్ అవుతుంది. సో పిఈ రేషియో సపోజ్ ఒక 3 IT కంపెనీలు తీసుకున్నాం, 3 సిమిలర్ గా ప్రాఫిట్స్ ఇస్తున్నాయి, సిమిలర్ గా రేషియోస్ ఉన్నాయి, పిఈ చెక్ చేసుకుంటాం. సో ఆ పిఈ కంపారిజన్ లో చూసుకుంటారు, సేమ్ కంపెనీ సేమ్ బిజినెస్ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఉన్నాయి. సో అట్లాంటప్పుడు ప్రైస్ రేషియో అలా ఉంది, పిఈ రేషియో అలా ఉంది, ఎక్కువ ఉంది. అంటే ఈక్విటీకి వాళ్ళు తీసుకున్న డెట్ ఎంత ఉంది, ఆ కంపెనీ తీసుకున్న డెట్ ఎంత ఉంది, ఆ రేషియో ఒకటి ఉంటుంది. సో ఆ రేషియో హెల్దీగా ఉందా లేదా, అది కూడా మనం ఇవన్నీ రేషియోస్ అండి. ఆ రేషియోస్ బట్టి మనకి ర్యాండమ్ గా కంపెనీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది అనమాట. సో ఆ పిఈ రేషియోని బట్టే మనం డిసైడ్ చేయకూడదు. పిఈ రేషియో అనేది ఒక పారామీటర్. జనరల్ గా మనం ఐటీ స్టాక్స్ తీసుకున్నాం అనుకోండి, పిఈ రేషియో ఎక్కువ ఉంటుంది ఐటీకి, ఎందుకంటే స్కేలబిలిటీ కానీ కొంత ఎప్పుడు కూడా ఐటీకి ఆ బజ్ ఉంటుందండి. అందుకని మీకు ఐటీ స్టాక్స్ చూడండి, కొంచెం రిజల్ట్స్ బాగుంగానే పెర్ఫార్మెన్స్ బాగుంటాయి ఐటీ కంపెనీలు. సో ఎందుకంటే అక్కడ డాలర్ ఎడ్జ్ ఉంటుంది వాళ్ళకి, ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకే డివిడెండ్ కూడా చూసుకున్న ఐటీ స్టాక్స్కి ఎక్కువ ఉంటుంది డివిడెండ్. మనం టీసీఎస్ ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇన్ఫోసిస్ డివిడెండ్ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది డివిడెండ్. సో ఒక కంపెనీకి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ మోట్ అంటాం కదా, అది ఉందని ఎట్లా గుర్తించాలి సార్? అంటే ఆ బిజినెస్ లో ఎవరున్నారు అని. ఆ బిజినెస్ సపోజ్ ఇప్పుడు ఎక్స్చేంజెస్ ఉన్నాయి, ఎక్స్చేంజెస్ ఎన్ని ఉన్నాయి మనకి? 2 ఉన్నాయి. కమోడిటీస్కి వచ్చేటప్పటికి ఎంసీఎక్స్, అలాగే మనకి ఎలక్ట్రిసిటీకి వచ్చేటప్పటికి ఐఈఎక్స్. ఇందులో ఆ సెక్టార్లో ఎవరున్నారు అసలు? ఒకళ్ళే ఉన్నారు ప్లేయర్. సో ఆ ప్లేయర్ కాంపిటీషన్ లేదు కదండి. సో ఏది బిజినెస్ యాడ్ అయినా వాళ్ళు మార్జిన్స్ స్టేబుల్గా ఉంటాయి కదా. ఇప్పుడు మనకి ఎక్స్చేంజెస్ ఉన్నాయండి, షేర్లు కొని అమ్ముతాయి. ఎక్స్చేంజెస్ ఎన్ని ఉన్నాయి? ఎన్ఎస్సి, బిఎస్సి. సో ఇక్కడ ఇప్పుడు బిజినెస్ వచ్చింది అనుకోండి, ఎవరి మధ్యలో రావాలి? ఏదో ఎన్ఎస్సి కన్నా రావాలి, బిఎస్సి కన్నా రావాలి, రైట్? ఇంకో ఎక్స్చేంజ్ లేదు. ఇప్పుడు ఐఈఎక్స్ అని ఒక ఎక్స్చేంజ్ ఉంది. సో మన పవర్కి సంబంధించి ట్రేడ్ అవుతుంటుంది. కమోడిటీస్ ఉంది, ఎంసీఎక్స్ ఉంది. ఎంసీఎక్స్కి ఆల్టర్నేట్ ఏంటి? లేదు. సో బిజినెస్ పెరుగుతుంది అనుకోండి, ఆ ఎక్స్చేంజ్కే వస్తుంది కదా, అదే ఎక్స్చేంజ్కి వస్తుంది కదా బిజినెస్ పెరుగుతున్నప్పుడు. సో కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే కాంపిటీషన్ లేదు, ఉన్నా ఏదో ఒకళ్ళే ఉంటారు కాంపిటీషన్. అలాగే క్యామ్స్, సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్, వీటికి కాంపిటీషన్ తక్కువ కదండి. సో అంటే ఆ బిజినెస్లో అదర్ పీపుల్ ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు స్టీల్ తీసుకున్నాం అనుకో, స్టీల్ కంపెనీలు కొడితే ఎన్ని వస్తాయండి? ఒక 20 కంపెనీలు వస్తాయి. సిమెంట్ కంపెనీలు కొట్టారు, ఒక 10 కంపెనీలు వస్తాయి. అక్కడ ఏమవుతుంది బిజినెస్? బిట్వీన్ 20 కంపెనీస్ ఆర్ బిట్వీన్ 25 కంపెనీస్. అదే మీరు ఎక్స్చేంజ్ కొడితే 2 కదా, బిఎస్సి, ఎన్ఎస్సి. అందుకనే కదా బిఎస్సి మనకి లిస్టింగ్ వచ్చినప్పుడు 450 రూపాయలు. ఓకే, ఇవాళ మనకి ఎంత ఉందండి? అది స్ప్లిట్ అయ్యి పెరిగి దాదాపు ఒక 12-13 వేలు పైన అయిపోయింది వాల్యుయేషన్. కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఎన్ఎస్సి ఉంది, గ్రే మార్క్. ఇప్పుడు మన ప్రీ ఐపీఓలోనే 1900 నడుస్తుంది ప్రైస్. ఒకప్పుడు 10 years బ్యాక్ 190. సో అడ్వాంటేజ్. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్.